అయితే నా భాగ్యలక్ష్మి మీరేం చెప్తారు? అంటే అత్త అల్లుడు ఒకే గడప దాటకూడదు అనేది ఒక నియమం కదా, దీని వెనకుండే ఉద్దేశం ఏంటి? శాస్త్రీయంగా ఏమైనా ప్రత్యేకత ఉందా దీనికి? శాస్త్రీయంగా ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మాటలు అవే కానప్పటికీ కూడా ముఖ్యంగా ఏమిటంటేనండి, ఇప్పుడు అమ్మాయి ఏమో అత్తారింటి దగ్గర నుంచి పుట్టింటికి తీసుకొస్తారు, ఆషాఢ పట్టి ఇచ్చి తీసుకువెళ్ళాలి వాళ్ళు, అలాగే శ్రావణ పట్టి ఇచ్చి వీళ్ళు వెళ్తారు. ఆ విధంగా ఇద్దరు కూడా అంటే ఏమిటి ఒక ఆనందమైనటువంటి కుటుంబ గౌరవాలన్నమాట ఇవన్నీ కూడా. ఆషాఢ పట్టీలు ఇవ్వడం అది ఇది. అయితే ఏమిటి ఆ పట్టీలు కూడా శబ్దం చేయని మువ్వలతో ఉన్నటువంటి ఆ పట్టి అని పేరు రావడానికి ఆషాఢ పట్టి అంటాం కదా, శబ్దం చేయనటువంటి మువ్వలు పెడతారు. మామూలుగా గజ్జలు గలగలం ఉంటాయి. అలా ఎందుకు అనకూడదు? అమ్మాయి దాంపత్య జీవితం జరిపేటటువంటి స్త్రీమూర్తి పెళ్లి కానంతసేపు గజ్జల పట్టీలు వేసుకుని తిరగొచ్చు, పెళ్ళి అయిన తర్వాత అన్నీ గుప్తంగానే ఉండాలి సుమా అన్నట్లుగా కూడా మన పెద్దవాళ్ళు ఆషాఢ పట్టి అనేసి పట్టీలు కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చెప్పాలంటే కనుక అత్తగారు కోడలు, లేకపోతే అత్తగారు మామగారు, లేకపోతే అత్తగారు అల్లుడు గడప దాటకూడదు. ఇలా రకరకాల ప్రాంతాలను బట్టి అది పాటించే వాళ్ళే ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. ఎందువల్ల అంటే కనుక అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, సాంప్రదాయాలు ఎలా ఏర్పడతాయి, మనకి అలవాటు అయిపోయినట్టు పెద్దవాళ్ళు ఇది పాటించారు కదా. చూడండి, ఒక కథ ఉంటుంది. మా ఇంట్లో పిల్లి బుట్ట వేసి కప్పి పెడితేనే ఆ పిల్లి కూస్తేనే తెల్లవారుతుందనో లేకపోతే ఇంకోటనో ఆ విధంగా ఉంటుందన్నమాట. మన పెద్దవాళ్ళందరూ పాటించారు కాబట్టి మనం నిత్యము కూడా ఇప్పుడు కూడా తప్పనిసరిగా మనం పాటిస్తూ ఉన్నాము. అందువల్ల అత్తగారు అల్లుడు గడప దాటితే గడపకి కొబ్బరికాయ కొట్టి అల్లుడు శ్రావణ మాసంలో అడుగు పెడతాడు లోపలికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అల్లుడు అడుగు పెడుతున్నాడు అంటే గండాలు ఉండకూడదు. గండాలు ఎవరు కాస్తారు? గౌరీదేవి కాస్తుంది. ఆ గౌరీదేవి గడప కాబట్టి అత్తగారు కూడా గౌరీ స్వరూపమే కాబట్టి ఆమెకి కానీ నాకు కానీ ఎవరికి కుటుంబాలకు కానీ ఏమి జరగకూడదు సుమా అని. అలాగే ఆడపిల్ల కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని కలకల్లాడుతూ అత్తవారింటికి కుడికాలు పెట్టి మళ్ళీ కొత్త పెళ్లి కూతురులాగా అడుగు పెడుతుంది. అప్పుడు పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఆషాఢంలో కొన్ని నియమాలు పెట్టడం వల్ల కూడా అన్ని విధాలా కూడా అందరికీ ఆరోగ్యదాయకం. ఆ తర్వాత మనకి భగవంతుని యొక్క ఆశీర్వచనం కూడా చాలా ఉంది. ఇప్పుడు షష్ఠి వస్తుంది, కుమార షష్ఠి అంటూ ఉంటాము. ఆ షష్ఠి రోజున ఏం చేస్తారు? చక్కగాని ఆ షష్ఠి రోజున తప్పనిసరిగా షష్ఠి ఉంటారు పిల్లలు. ఎందుకు? నాగదోషం లేనటువంటి పిల్లలు పుట్టాలని ఆషాఢంలో చాలా మంచి షష్ఠి అనమాట అది. అలాగే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యతకి కారకుడెవరు? సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఆ షష్ఠి ఉంటారు వీళ్ళు. ఉపవాసం ఉండి యొక్క రాహుకేతువులు దోషాలున్నా, కుజదోషం ఉన్నా, ఏ దోషాలున్నా పెళ్లికి ముందు ఏ నివారణ చేయించుకున్నా తదుపరి ఏమీ మళ్ళీ అవి మనం మోయకుండా ఉండాలనేసి ఆ షష్ఠి చేయిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాగే ఈ యొక్క చెప్పాలంటే కనుక ఆషాఢ మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజే. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పౌర్ణమి రావడం వలన ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రీష్మ ఋతువు అంటే కాస్త కింద నుంచి ఎండలు కాచి నీళ్లు పడగానే పొగలు వస్తాయి. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి అనర్థాలకి దారి తీస్తుందని పిల్లల్ని కామేశ్వరి గారి దగ్గరికి ఒక్కసారి వెళ్దాం. కామేశ్వరి గారు, కొత్తగా పెళ్ళైన జంట కలిసి ఉండకూడదు ఈ నెలలో, లేదా పుట్టింటిలో అమ్మాయి ఉండాలి అంటారు. ఎందుకు? దీని వెనకైనా శాస్త్రీయ కారణం ఉందా? శాస్త్రీయ కారణం కాదండి, ఇందులో వైద్యపరమైన కారణం ఉంది. ఎందుకంటే అది ఇందాకనే మనం చెప్పుకున్నాము. ఇందులో ఏంటంటే ఆడవాళ్ళు ఈ ఎండలకి అది మనలోని ఈ ప్రోటీన్లు అన్ని పోవడం ఒకటి, ఆరోగ్యపరమైన చిక్కులు ఎండలకి ఇది బట్టలు కొట్టేసి ఇవన్నీ మనం ఇబ్బందులు అనుభవిస్తాం. ఒక్కసారి చినుకు పడగానే మనకి ఇప్పుడు ఆ గ్రీష్మ ఋతువు యొక్క తాపం ఇంకా కలిసి ఉంటుంది. దానితో పాటుగా భార్య భర్త కూడా ఇద్దరికి శుక్రగ్రహము గురుగ్రహ దోషాలు ఉంటాయండి. అంటే శుక్రగ్రహం వలన ఆరోగ్యవంతమైన శుక్రములు రావు, గురుగ్రహం వలన జాతక చక్రంతో ఆరోగ్యం అనేది ఉండదు పిల్లలకి. అలాగే స్త్రీమూర్తి కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, అలాగే పురుషుడు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ మాసంలో ప్రత్యేకంగా వీళ్ళకి ఈ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మామూలుగా సమాజపరంగా కూడా కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తారింట్లో ఉండి ఒక మాట పుట్టింటికి వెళ్ళో నల్లాళ్ళు వాళ్ళు మంచి చెడ్డలు అన్ని పెద్దవాళ్ళు అది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. ఆరోగ్య సామాజిక ఇందులో ముఖ్యమైన కారణాలు ఉన్నాయి కాబట్టి
కలవకుండా ఉండడం అనేది మంచిదండి. కలవడం వలన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో ఉన్న పిల్లలు కూడా వీళ్ళకి పుడతారు. వీళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. భాగ్యలక్ష్మి గారు, కొత్తగా పెళ్ళైన జంట ఒక ఇంట్లో కలిసి ఉండొచ్చా విడిగా ఉంటే? విడిగా ఉంటే కలిసి ఉంటున్నారు కదండి. మరి ఇప్పుడు ఉద్యోగాలు నెల్లాళ్ళు సెలవు పెట్టమంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కష్టం కదా. అలాంటప్పుడు కలిసి ఉంటున్నారు, తప్పట్లేదు. ఇంకా అత్త రాకూడదా? అత్త రాకూడదా ఇంటికి? అంటే అట్లా కాదండి. ఇప్పుడు అత్తగారు రాకూడదు, మామగారు అత్తగారు రారు, మామగారు అత్తింటి వాళ్ళు అటువైపు ఇటువైపు రాకుండా ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయాయి కదా. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా వందల మంది కాదు, వేల మందే కనిపిస్తున్నారు. మన హైదరాబాద్లోనే చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు విలేజ్లో. వాళ్ళేమో ఆషాఢ మాసం కదా, సరే మరి ఏముంది మాకు సెలవు దొరకదమ్మా అంటే సరేలేండి మరి ఏం చేస్తాం, అట్లా అడ్జస్ట్ అవుతున్నారు. ఎందుకంటే కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. అదేవిధంగా వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. అంటే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటంటే కనుక వారాహి నవరాత్రులు. అమ్మవారిని వారాహిగా మనం పూజిస్తాం. అందులోనే శాకాంబరి ఉత్సవాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మనకి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. గురువు అంటేనే అజ్ఞాన అంధకారం నుంచి మనం చేపట్టుకుని నడిపించేవాడు. ఇవన్నీ ఆషాఢంలోనే ఎందుకు వచ్చాయంటే ఆషాఢ మాసం పరమ పవిత్రమైంది. ఆ ఆషాఢ మాసాన్ని మించినటువంటి ఆధ్యాత్మికతకు వేరే మాసం లేదేమో అనిపిస్తుంది. శ్రావణ మాసంలో అందరూ శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు చేసుకుంటాం, పూజలు చేస్తాం, అది ఒక రకం. రాఖీ పండుగ, ఇవన్నీ ఒక రకం. కానీ ఇదేమిటి అంటే కనుక ఆధ్యాత్మిక సాధనకు అందరికీ కూడా ఖాళీ దొరుకుతుంది. పెళ్ళిళ్ళు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, ఏ శుభకార్యాలు ఉండవు, ఉపనయనాలు ఉండవు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, చక్కగా ఏదో భగవద్గీత తీసుకుని చదువుకునేవాడు చదువుకుంటూ అలా మనకి ఆధ్యాత్మిక చింతన పెరిగి అనుభవైక జ్ఞానంతో గుళ్ళకి గోపురాలకి తిరిగి తీర్థయాత్రలు చేసుకుని పిల్లల్ని కూడా వెంట పట్టుకుని వెళ్ళడం వల్ల ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా తల్లి చేపట్టుకుని తీసుకెడుతుంది గుడికి. ఇంకా గుడికి వెళ్ళొద్దాం, ఈ గుడికి వెళ్ళొద్దాం అని. అంటే ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఆ అత్తారింట్లో జరిగినటువంటి కొన్ని విశేషాలు ఈ ఆడపిల్ల ఈ నల్లాళ్ళలోని పెద్దవాళ్ళకి చెప్పుకుంటుంది. కష్టం సుఖం ప్రతి ఒక్కరికి ఉంటాయి. చెప్పుకొని అది ఎలా మరి పరిష్కరించుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఆషాఢ మాసం ఒక నెల్లాళ్ళు, ఒక మాసం అంతా కూడా ఆడపిల్లకి అమ్మగారింట్లో ఉండడానికి అనువైనటువంటి టైం అని చెప్పొచ్చు.